పూర్వకాలంలో దేవతలు తమ శక్తిని కోల్పోయి బలహీనంగా మారిపోయారు. అసురులు వారిని జయించి లోకాలను ఆక్రమించారు. ఈ సమయంలో దేవతలు శ్రీమహావిష్ణువును ప్రార్థించారు. అప్పుడు శ్రీమహావిష్ణువు ఒక మహత్తరమైన మార్గాన్ని సూచించాడు. క్షీరసాగర మథనం. దేవతలు మరియు అసురులు కలిసి సముద్రాన్ని మధిస్తే అమృతం లభిస్తుందని చెప్పారు. మందర పర్వతాన్ని మదనదండంగా, వాసుకీ నాగాన్ని తాడుగా ఉపయోగించి దేవతలు మరియు అసురులు సముద్రాన్ని మధించటం ప్రారంభించారు. మదనం జరుగుతున్నప్పుడు అనేక దివ్య వస్తువులు వెలుగుచూశాయి. కామధేను, ఐరావతం, చంద్రుడు, కౌస్తుభమణి. చివరకు ఒక అద్భుత క్షణం వచ్చింది. సముద్రం నుండి ఒక అపూర్వ సౌందర్యంతో, కాంతివంతమైన రూపంతో లక్ష్మీదేవి అవతరించింది. ఆమె చేతుల్లో కమలాలు, కాంతివంతమైన వర్ణం, శాంతి మరియు సంపదకు ప్రతీకగా నిలిచింది. ఆమెను చూసి దేవతలు, ఋషులు ఆశ్చర్యపోయారు. లక్ష్మీదేవి తనకు సరైన వర్తనకు సరైన వరుడిని ఎన్నుకోవటానికి చూసింది. చివరకు ఆమె శ్రీమహావిష్ణువును తన భర్తగా ఎన్నుకుంది. లక్ష్మీదేవి విష్ణువుతో కలిసి లోకానికి శాంతి, సంపద, ఐశ్వర్యం అందించింది. అప్పటినుంచి ఆమెను సంపద యొక్క దేవతగా పూజిస్తున్నారు. ఈ విధంగా లక్ష్మీదేవి జన్మించి ప్రపంచానికి శుభం మరియు సంపదను ప్రసాదించింది.